లక్షట్పేట్, జన్నారం, దండపల్లి ప్రాంత వాసులకు లక్షట్పేట్ సర్కిల్ పోలీస్ నుంచి ముఖ్యమైన హెచ్చరిక. కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వలాభం కోసం పేకాట స్థావరాలు ఏర్పాటు చేసి పేకాట రాయలతో పేకాట ఆడిస్తూ కమిషన్లు తీసుకొని ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది. అదే క్రమంలో గత నెలలో జన్నారంలో ఒక ఫంక్షన్ హాల్లో ఆడుతున్న 12 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసి ఆ ఫంక్షన్ హాల్ యజమాని పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా లక్షపేటలో బాలాజీ లాడ్జిలో పేకాట ఆడుతున్నగా 6 వ్యక్తులను పట్టుకొని 1,20,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ లాడ్జ్ యజమాని పైన కూడా కేసు చేయడం జరిగింది. ఇంకా కొంతమంది కూడా ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ వాళ్ళ స్వలాభం గురించి పేకాట రాయలతో పేకాట ఆడిస్తూ కమిషన్లు తీసుకున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది. వారిపైన కూడా దృష్టి పెట్టినాం. ఇలాంటి చట్ట వ్యతిరేకమైన చర్యలు ఎవరు చేసినా కూడా వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. లక్షపేట పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా లక్షపేట పోలీసు వారి తరపున తీవ్రమైన హెచ్చరిక. ఎటువంటి లక్షపేట టౌన్లో, రూరల్లో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం చేసినా కానీ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిన్న రాత్రి ఏదైతే జరిగిందో మీ అందరికీ కూడా తెలిసిందే. ఎస్టర్డే ఒక శ్రీ బాలాజీ హోటల్ అని చెప్పేసి లక్షపేట టౌన్లో ఉంది. ఆ టౌన్లో లాడ్జ్లో కొంతమంది 6 వ్యక్తులు గేమింగ్ ఆడుతుందని చెప్పేసి అవైలబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో నా టీం తోటి పోయి రైడ్ చేస్తే అక్కడ 1,20,000 రూపాయల క్యాష్ అండ్ ఒక స్కూటీ, అట్ ద సేమ్ టైం 6 సెల్ ఫోన్స్ అండ్ 4 బెడ్స్, ఒక కూలర్ అనేది సీజ్ చేయడం జరిగింది. అందరికీ కూడా తీవ్రమైన హెచ్చరిక. నాట్ ఓన్లీ గేమింగ్, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఏ చేసినా కానీ టౌన్లో వదిలిపెట్టేది లేదు. అందరికీ కూడా తీవ్రమైన హెచ్చరిక మా పోలీసు వారి తరఫున చేయడం జరుగుతుంది.